నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం సందర్భంగా యూసఫ్ కార్గో వారు అద్భుతమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు. మీరు ఇండియాకు పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు. ఏ కార్గో మరియు సి కార్గో కలదు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఇటీవల కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో పనిచేస్తూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మనం చూసుకుంటే ఎవరైనా ఇబ్బందులు పడుతూ ఉంటే సోషల్ మీడియా వేదికగా వీడియో పెట్టి మేము పలానా చోట పని చేస్తూ ఉన్నాము, ఇబ్బందుల్లో ఉన్నాము, దయచేసి మమ్మల్ని రక్షించాలని చెప్పేసి మంత్రి నారా లోకేష్ గారికి అయితే చాలా మంది వీడియోలు పెట్టి సోషల్ మీడియా వేదికగా మాకు సహాయం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నారు. ఇలా సహాయం చేయమని కోరుతూ ఉన్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. అలాగే దీనికి సంబంధించి కొంతమంది బ్యాడ్ కామెంట్లు అయితే చేస్తూ ఉన్నారు. కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో నివసిస్తూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇక్కడే ఉండి పని చేసుకోవచ్చు కదా, అంత దూరం వెళ్లి అక్కడ అగసాటు పడి మళ్ళా మమ్మల్ని కాపాడమని చెప్పేసి వీడియోలు ఎందుకు పెడుతూ ఉన్నారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాగే ప్రతి చిన్న విషయానికి సోషల్ మీడియా ద్వారా ఎందుకు గవర్నమెంట్ ను ఇబ్బంది పెడుతూ ఉన్నారని చెప్పేసి, అలాగే మీ యొక్క ఫాదరో లేకపోతే మీ యొక్క మదరో కనపరాకుండా పోతే ఫాదర్ కి క్లోజ్ గా ఉండే ఫ్రెండ్స్ కానీ దగ్గర వాళ్ళకి కానీ ఫోన్ చేయాలి, కానీ ఎందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ గారికి మరియు గవర్నమెంట్ కు తెలుపుతూ ఉన్నారని చెప్పేసి చాలా మంది అయితే బ్యాడ్ కామెంట్లు చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ కు ఏం సంబంధం ఉందని చెప్పేసి. అలాగే కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వస్తూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతితో మరియు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అనుమతితో మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతితో అయితే కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వస్తూ ఉన్నాయి. అలాగే కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వస్తూ ఉన్న 90% మంది భారతీయులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మన తెలుగువారు ఎవరైతే ఉన్నారో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దగ్గరికి వెళ్లి ఇమిగ్రేషన్ చేయించుకొని అగ్రిమెంట్ ద్వారా ఇమిగ్రేషన్ చేయించుకొని వస్తూ ఉన్నారు. ఒకవేళ వాళ్ళు విదేశాలలో ఏదైనా ఇబ్బంది పడితే మీకు సహాయం చేసేందుకు మేము ఉంటామని చెప్పేసి ఇమిగ్రేషన్ కార్యాలయానికి వెళ్లి అక్కడ మా యొక్క పేర్లు నమోదు చేయించుకొని వస్తూ ఉన్నాము. అక్కడ ఏదైనా ఇబ్బంది ఉంటే కాపాడవలసిన బాధ్యత భారత ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మేము అన్ని అనుమతులు తీసుకొని మేము అధికారికంగా కువైట్ కు వస్తూ ఉన్నాము. కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వచ్చిన తర్వాత మేము రెమిటెన్సీ రూపంలో, విదేశీ చెల్లింపుల రూపంలో విదేశీ మారక ద్రవ్యం ఏదైతే ఉందో అది 100 కోట్ల రూపాయలైతే ప్రతి సంవత్సరం మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపిస్తూ ఉన్నాము. అందులో ట్యాక్స్ రూపంలో 10% చూసుకున్నా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏడాదికి 2000 నుంచి 3000 కోట్ల రూపాయల ఆదాయం ఉంటుంది. అలా ఆదాయం ఇస్తూ ఉన్న ఇటువంటి భారతీయ కార్మికుల మీద, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద కొంతమంది చులకనగా చూడడం చాలా బాధగా అనిపించింది. ఇది చాలా మంది తెలియక కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఇలా కామెంట్లు చేస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాస్తవాలు తెలుసుకొని మాట్లాడనన్నా మేము నీతి నిజాయితీగా అధికారికంగా కువైట్ లేకి ప్రవేశించి ఇక్కడ ఎన్ని అగసాట్లు ఉన్నా సరే మా యొక్క కుటుంబాల కోసం కష్టపడుతూ ఉన్నాము. అలాగే భారతదేశంలో ఉపాధి లేకనే చాలా మంది వలస వెళుతూ ఉన్నారు. ఈ విషయం చాలా మందికి తెలిసినా సరే బ్యాడ్ కామెంట్లు పెడుతూ ఉన్నారు. అటువంటి వారు ఒకసారి ఆలోచించుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.